హిందూపురం శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు చేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరి యొక్క అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశంలో ఒక యోగీశ్వరుడు, ఒక సన్యాసి, జాగ్రత్తగా గమనించండి, సన్యాసి కాదు, సన్యాసి కూడా కాదు, సన్యాసి, సాగు సున్నా న్యా ఉన్నటువంటి ఒక సన్యాసి, ఆయన మహానుభావుడు హిందూపురం నియోజకవర్గానికి ప్రజలందరి యొక్క కోరిక మీద వారు శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అది నిజంగా మనంత అదృష్టం. ఎందుకంటే వారికి ఎటువంటి మోహములు లేనటువంటి వారు, నిర్మోహత్వం కలిగిన వారు, నిస్వార్థమైన జీవి అయిన ఆయనది ఏది లేదు. వారికి కాకినాడలో శ్రీపీఠం పెట్టి ఒక అద్భుతమైన కార్యక్రమం సాగించే సమాజానికి ఉపకరించారు వారు. ఇక్కడ కూడా హిందూపురంలో గత 6 నెలల పైగా ఇక్కడ ఏం చెయ్యాలో కూడా మొత్తం హిందూపురం శాసనసభ నియోజకవర్గాన్ని పూర్తిగా పరిశీలించి అక్కడ వారందరికీ ఏవి అవసరమో అనేటువంటి పెట్టి మొట్టమొదటిది కూడా చక్కగా వారు గణేశ సరోవరం కావాలి అని ప్రారంభించారు. ఆదో పూజ్యో గణాధిప, ముందు వినాయకుడి యొక్క పూజ చేసి మన కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ఆయనకి దక్కనటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి గణేశ నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి మన కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నారు. ఆయన సప్తపది అని ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నారు. ఎటువంటి ఏ పదాలు పెడితే ఏ కార్యక్రమం చేసి సమాజానికి ఉపకరిస్తుందో అవన్నీ చెప్తున్నారు. అంతేకాదు అన్ని వర్గాల వారికి కుల మత భేదభావం లేకుండా అందరికీ ఎలా ఉపయోగిస్తాయో అటువంటి కార్యక్రమాలు వారు తీసుకుని ఇవన్నీ నేను చేస్తాను, చేసి చూపిస్తాను, ఎక్కడికి పారిపోయే వ్యక్తిని కాదు, ఈ 5 ఏళ్ళు ఇక్కడే ఉంటాను నేను అని చెప్పగలిగిన ధైర్యంతో ముందుకు వస్తున్నారు. ఆత్మవిశ్వాసం ఒకటే కాదు, వారి వెనకాల అమ్మవారు ఉన్నారు. వారి యొక్క పరిపూర్ణ కటాక్షం కూడా మనందరికీ లభిస్తుంది. సమాజంలోకి వచ్చి మీకు నేను అట్టడుగు వర్గాల వరకు వెళ్ళి మీకు నేను ఉన్నాను, మీ యొక్క బాధలు నాకు చెప్పండి అని వారు స్వయంగా బాధలు తెలుసుకుని దాన్ని ఏం చేస్తే తగ్గుతాయో కూడా అవన్నీ ప్లాన్ చేసి నిర్ణయించుకున్నారు. అటువంటి వ్యక్తి స్వతంత్ర అభ్యర్థి, తర్వాత ఎవరికి భయపడని వ్యక్తి, ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి, దేశభక్తి కలిగిన వ్యక్తి, ముఖ్యంగా దైవభక్తి, దేశభక్తి, సమాజ అనురక్తి, తెలుగు భాష, దేవాలయాలు వీటన్నిటిని కూడా పరిరక్షించేందుకు ఆ ప్రాంతంలో ఉండి చెప్పారు. వారి ప్రాంతంలో ఉండే దేవాలయాలన్నింటినీ పరీక్షిస్తాను అని చెప్పన్నారు. ఒక అద్భుతమైన కార్యక్రమం అది. వారు చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వారిని మీరు కులమతాలకు అతీతంగా భేదభావాలు, నావాడు ఈవాడు అనే భేదం లేకుండా అందరూ కలిసి వారిని ఎన్నుకోవాలని కోరుతున్నాను. ఇంత 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో మీకు లేనటువంటి హిందూపురంలో ఇంతకుముందు జరగనటువంటి అభివృద్ధిని వారు చేసి చూపిస్తారు. వారు పారిపోయే వ్యక్తి కాదు, నిలబడి మాట్లాడతారు. సమాజానికి సరైన విషయం అందించగలిగిన వ్యక్తి. ఒక ఉపన్యాసం మూలంగానే కాదు, వారికి ఏం కావాలో కూడా వారికి అన్ని అందించగలిగిన వ్యక్తులు ఆయన చేతిలో ఉన్నారు. ఆయన ముందే చెప్పారు, 4 పైసలకి 1 లీటర్ చొప్పున మనకు మంచినీళ్ళు అందిస్తా అన్నారు. ఆ హిందూపురంలో మొత్తం నియోజకవర్గం మొత్తం అందించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారు చెప్తే శిష్యులు 3 మంది పనులు చేసే విధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు వినియోగించుకోండి, ఈ అవకాశం వినియోగించుకోండి. ఏదో మనవాడను, మన కులం వాడను, లేకపోతే మన పార్టీ వాడను, వేరే వాళ్ళకి పోయి ఈ మహానుభావుడిని వదులుకుని మనం కాకుండా ఇలాంటి మహానుభావుడిని వీరిని శాసనసభకు పంపించినట్టయితే శాసనసభ మొత్తం ఒక మంచి స్థాయికి వస్తుంది. ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం, యోగి ఆదిత్యనాథ్ గారు అద్భుతమైన వ్యక్తి. అలాగే రాజస్థాన్లో ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ సాధు సన్యాసులు, మహానుభావులు, అంటే వాళ్ళకి ఏమి ఉండవు, అంతా సమాజపరమే. వారు చెప్పారు, ఒకసారి ఈ 5 ఏళ్ళు ఇక్కడ ఉంటాను, ఆ తర్వాత రాష్ట్రం కోరుకుంటే రాష్ట్రానికి వెళ్తాను, ఇంకో ఊరు కోరుకుంటే నీకు వెళ్తాను, నాకేం అక్కర్లేదు, అది లేదని అంటే అవసరం లేదు వారికి ఏది కూడా. అటువంటి మహానుభావుణ్ణి వారి గుర్తు అగ్గిపెట్టే గుర్తుకు ఓటు వేసి మీరందరూ కూడా వారిని తప్పకుండా ఎక్కువైన మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించి మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. అది వారిని గెలిపించడం కాదు, వారు గెలిచారంటే హిందూపురం గెలిచినట్లు లెక్క. వారు గెలిచారంటే హిందూపురంలో ఉన్న ప్రతి వ్యక్తి గెలిచినట్లు లెక్క. వారు గెలిచారంటే హిందూపురంలో ఉన్న ప్రతి వ్యక్తి అభివృద్ధి సాధించినట్లు లెక్క. అన్ని కులాల వాళ్ళకి ఉపయోగిస్తున్నది హిందూపురమే. వారి రూపురేఖలను మార్చేస్తారని చెప్పారు. ఎలా ఉండాలో అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అవి చెప్పిన దాన్ని చేస్తారు. ఆయన చేసే వ్యక్తి, మాటల వ్యక్తి కాదు. ఆయన పనిచేసే కార్యరతము. మనస్సులో ఒకటి బయట ఒకటి కాదు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనాం. ఇవన్నీ ఉన్న మహానుభావుడు ఆయన.
కాబట్టి వారిని మీరు ఎన్నుకోండి. ఖచ్చితంగాను వారిని ప్రలోభాలకు పడి ఉచితాలకు ఆశపడి వారిని వదులుకోకండి. వదులుకుంటే మళ్ళీ మనకి అవకాశం రాదు. మళ్ళీ 5 ఏళ్ల దాకా మనకి అవకాశం వచ్చే అవకాశం లేదు. ఈ లోపల మీరు ఆ ప్రాంతం అంతా ఎంత పోవాలని అంత నశిస్తుంది. వీరిని గెలిపించుకుంటే హిందూపురం గెలుస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో హిందూపురం అనేటువంటి ఒక ఉన్నత స్థానంగా నిలబడుతుందని మీరు మనవి చేస్తున్నాను. జయోస్తు దిగ్విజయోస్తు. నమో నమః. వారి యొక్క గుర్తు పరిపూర్ణానంద స్వామి వారి యొక్క గుర్తు అగ్గిపెట్టే. నమస్కారం.